H1B వీసా వ్యవస్థలో మార్పులు. ఎప్పుడైతే అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైందో అంత ప్రపంచమంతా కంపు అయిపోయింది. అందరూ ఆగమావుడే. ఏ భారతదేశంలో కూడా కింద మీద అవుతారు. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ దేశ వ్యవస్థను కాపాడుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన కూడా శాశ్వత నివాసి కాదు అని చెప్పేసి చెప్పిండు ఆ దేశ ఉపాధ్యక్షుడు. అంటే అక్కడ ఎంత స్థానికత మీద ఎంత ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవాలి. ఇదివరకు మనం అనుకుంటాం అమెరికాలో గ్రీన్ కార్డు అబ్బా మనోనికి ఇవాడు ఆడనే అమెరికా పౌరసత్వం వచ్చిందని అనుకుంటాం. అయితే ఒక అమెరికా పౌరసత్వం కలిగినటువంటి గ్రీన్ కార్డు కలిగినటువంటి వ్యక్తి ఒక యూనివర్సిటీలో అక్కడ ఆందోళన చేసిందనే కారణంతో ఆయన వేరే పౌరసత్వం ఉంది, వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద కూడా చర్యలు తీసుకుంది అమెరికా. సో వాళ్ళ చట్టాలన్నీ కూడా గట్టిగా చేస్తుంది. అండ్ చాలా దేశాలకు కూడా అనుమతిని కూడా నిరాకరిస్తుంది వాళ్ళ దేశానికి రావడానికి. కొన్ని దేశాలకు కొన్ని లిస్టులు పెట్టింది, బ్లాక్ లిస్టులో పెట్టింది కొన్నిట్లను, రెడ్ లిస్టు, గ్రీన్ లిస్ట్ అని కూడా కొన్ని లిస్టులు చేసింది. H1B వీసా వ్యవస్థలో చాలా మార్పులు చేసిందట. పాత కార్డులన్నీ తొలగిపడ్డ కథం అయిపోయాయి. అమెరికా H1B వీసా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుంచి 5 ఏళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను తొలగించనున్నారు. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించి 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. ఉద్యోగులకు సంబంధించి 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించారు. సో పాత రికార్డులు డిలీట్ చేస్తున్నా మిమ్మల్ని ఉంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోరని సంస్థలకు ఆదేశాలు ఇచ్చిందట. మీరు ఎవరైనా మీ చుట్టపుల్లో అమెరికాలో ఉన్న అమెరికా ఎవరైనా ఈ వార్త అవుతున్నా కూడా చూసుకోవాలి, ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాలు రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే అధికారులు ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. H1B సహా అన్ని తాత్కాలిక కార్మిక నిబంధనల దరఖాస్తులు, శాశ్వత కార్మిక నిబంధనల ధృవీకరణ దరఖాస్తులపై ఈ తొలగింపు ప్రభావం ఉండనుంది. విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం పేర్కొంది. త్వరలోనే వీసాల జారీ కోసం అమెరికా వలస విభాగం కొత్త దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది నుంచి H1B వీసాల జారీలో అమెరికా కొత్త విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా ఒకే అప్లికేషన్గా పరిగణించనున్నారు. సో రకరకాల అప్లికేషన్లు చేసుకున్నా ఒక అప్లికేషన్ లాగానే పరిగణించబోతున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం అయితే వెల్లడించింది. విద్యాశాఖ మూసివేత దిశగా ట్రంప్ అడుగులు. విద్యాశాఖనే మూసేస్తాడట. ఏం నిర్ణయాలు ఆయన. విద్యాశాఖలో భారీగా ఉద్యోగ కోతలు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం దాన్ని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుతున్న సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ను ఉద్దేశిస్తూ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ అయితే బయటపడింది. పేరు మారనున్న గోల్డ్ కార్డు. ఈ గోల్డ్ కార్డు ఉంటుంది అమెరికాది, దాని పేరే మారుస్తారట. ఏందో చూద్దాం. అమెరికాలో విదేశీయులు శాశ్వతంగా స్థిరపడేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు పేరు మారే అవకాశాలు ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. తన పేరుతో ఉంటే ఆ కార్డులు మరింత వేగంగా అమ్ముడుపోతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. గోల్డ్ కార్డు ధర $50 లక్షలు. దాంతో మీరు చాలా పొందవచ్చు. 10 లక్షల కార్డులు విక్రయిస్తే $5 ట్రిలియన్ లభిస్తాయి. ఏం చేసినట్టు ఇదంతా దుకాణం మధ్యగా గ్రీన్ కార్డు గిన్నేళ్ళ నుండి ఇచ్చుడు గన్నేళ్ళ నుండి ఇచ్చుడు కాదు. వాడు ఆర్థికంగా మంచిగా స్థిరపడి ఉన్నోనికి ఈ గ్రీన్ కార్డు గోల్డ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ నిర్ణయించాడు. అయితే ఈ గోల్డ్ కార్డు అని పేరు పెట్టుడు కాదు, ఇక నా పేరే పెడతా అంటుండు. అత్యంత విజయవంతమైన దేశం మనం. ఆ డబ్బుతో చైనా సహా ఇతర దేశాలకు ఉన్న బకాయిలను తీర్చేస్తాం. భవిష్యత్తులో ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. ఇక ఈ కార్డును మా వాళ్ళు ఏమని పిలవాలనుకుంటున్నారో తెలుసా? అది వామపక్షాల వారిని పిచ్చెక్కిస్తుంది. దాన్ని ట్రంప్ కార్డు అని పిలవాలని అనుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి గోల్డ్ కార్డు అంటే ట్రంప్ కార్డు అంటే అది. గోల్డ్ కార్డు కంటే ఆ పేరుతోనే బాగా అమ్ముడవుతుందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. సో ట్రంప్ కార్డు అనేది కూడా వాస్తవానికి మనం జనరల్గా ఎవరైనా ఉద్దేశించి పోవడాలనుకున్నప్పుడు ట్రంప్ కార్డు అని చెప్పేసి అంటాం కదా. ఈ పేరు మరి అదృష్టం మనోనికి అట్లా పెట్టు. సో అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డులను పొందిన వారు సరైన వ్యక్తులు కాదని భావిస్తే వారి డబ్బులు తిరిగి ఇచ్చేసి దేశం నుంచి బయటకు అంటే ఏం చెప్పినట్టుకైనా గోల్డ్ కార్డు పేరు తీసేస్తున్నా, అవి పెద్ద అట్లా అమ్ముడు కావు. ఒక్క కార్డు ధర 50 లక్షలు. 50 లక్షల నుంచి 10 లక్షల కార్డులు విక్రయిస్తాము. $5 ట్రిలియన్ వస్తాయి. దాన్ని గోల్డ్ కార్డు బదులు ట్రంప్ కార్డు అని పేరు పెడతా. నా పేరుతో బాగా అమ్ముడుపోతే ట్రంప్ కార్డు అంటారు. అయితే ఈ ట్రంప్ కార్డు అంటే కరెక్ట్ కాదు, మంచిగా లేదని అనిపించింది అనుకో మీకు ఎవరికన్నా, అట్లాంటి ఉద్దేశం దురదేమని ఉంటే డబ్బులు మీకు ఇచ్చి
సాగా నంపేస్తాడట ఇండైరెక్ట్గా ఎంత మంచిగా చెప్పిండు చూడు ట్రంప్ అంటే ట్రంప్ మరి